లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా కథలోకి వెళ్తే లావణ్యరావు ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్. ఆఫీస్ పనిపై హైదరాబాద్ వచ్చి శాంతి నిలయం అపార్ట్మెంట్ లో ఉంటుంది. లాక్డౌన్ ప్రకటించడంతో లావణ్య ఇంట్లో పనిచేసే జ్యోతి రాలేకపోతుంది. ఈ విషయాన్ని పక్క ఫ్లాట్ లో ఉండే రోహిత్ కు కూడా చెప్పమని లావణ్యకి చెప్తుంది. ఆ విషయాన్ని రోహిత్ కు చెప్పడానికి వెళ్లిన లావణ్య అక్కడంతా అపరిశుభ్రంగా ఉండటం చూసి క్లీన్ చేస్తుంది. అలా ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఇది తెలియని జ్యోతి తన స్థానంలో వచ్చిన లక్ష్మి ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుంది. మరి లక్ష్మి ఎవరు అనేది జ్యోతి తెలుసుకుందా? ఇంతకీ లక్ష్మి ఎవరు? నిజం తెలిసాక రోహిత్ స్పందన ఏంటి అనేది మిగిలిన కథ. లాక్డౌన్ పరిస్థితులపై, ఓసీడీ కాన్సెప్ట్లపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. మిస్ పర్ఫెక్ట్ కూడా అలాంటి సిరీసే. అతి శుభ్రతను ఇష్టపడే అమ్మాయి, రొటీన్ జీవితంలోనే ఆనందాన్ని వెతుక్కునే అబ్బాయి, ఈ ఇద్దరి మధ్య ప్రేమ మిస్ పర్ఫెక్ట్. టైటిల్ అండ్ ట్రైలర్ను బట్టి ఈ సిరీస్లో హీరోయిన్ పర్ఫెక్ట్గా క్లీన్గా ఉండాలనుకుంటుందని అర్థమైపోతోంది. అది ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఈ సిరీస్. కొన్ని ఇంట్రో సీన్స్ లాగ్ అనిపిస్తాయి. కానీ లావణ్య హైదరాబాద్ వచ్చాక కథలో కొత్త పాత్రలు ఎంటర్ అవుతాయి. అక్కడి నుంచి కాస్త ఇంట్రెస్ట్ కలుగుతుంది. లాక్డౌన్, లావణ్య రోహిత్ పరిచయం, లక్ష్మి రోహిత్ ఇంటికెళ్లటం, శుభ్రం చేయటం అలా సరదాగా సాగుతుంది. మధ్యలో జ్యోతి సింగర్ కావాలనే కోరిక, లావణ్య తండ్రి హర్షవర్ధన్ ఝాన్సీ లవ్ ట్రాక్ బోర్ కొట్టిస్తాయి. నిజానికి లక్ష్మినే లావణ్య అనే నిజం ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. కానీ దానికి రోహిత్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది ఇక్కడ ట్విస్ట్. అది రివీల్ చేసిన విధానం, దానికి రోహిత్ రియాక్ట్ అయిన పద్ధతి బాగుంది. ఇక క్లైమాక్స్ కూడా ఊహకు తగ్గట్లుగానే డిజైన్ చేశారు. మొత్తం 8 ఎపిసోడ్స్గా వచ్చిన ఈ సిరీస్ టైం పాస్ కోసం ఒకసారి చూసేయచ్చు.